వెల్కమ్ టు VD91 న్యూస్. బాబానగర్ బృందావన్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న కట్టమైసమ్మ తల్లి సుమారుగా 35 లక్షల వ్యయంతో అభవతిని నరసింహ కమిటీ ఆధ్వర్యంలో రూపొందిన ఈ ఆలయం గ్రామ ప్రజలు అభినందనలతో శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల ప్రజలు పాల్గొని విజయవంతం చేస్తున్నారు. బీఆర్ఎస్ లీడర్ అధ్యక్షతన రూపొందుతున్న ఈ ఆలయం కమిటీ సభ్యులు ఈ రోజు అమ్మవారికి అభిషేకాలు, జలావాసం, ధాన్యావాసం, రేపు 11:40 అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ తర్వాత అమ్మవారి కళ్యాణం, అన్నప్రసాద విస్తరణ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి, స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్, పల్లా రాజేశ్వర రెడ్డి, మాజీ చైర్మన్ కొండాల్ రెడ్డి, సందీప్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, చుట్టుపక్కల కాలనీ వాసులు పాల్గొననున్నారు. నరసింహ మాట్లాడుతూ అమ్మవారిని నెలకొల్పాలని నేను ప్రతిజ్ఞ చేపట్టాను. కావున పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి అమ్మవారి ఆశీస్సులతో, గ్రామస్తుల ఆశీస్సులతోని కట్టమైసమ్మ దేవాలయం నిర్మించాలని తలుచుకున్నాను. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. వాళ్ళు కూడా కడుగుతారు. వడ్లన్నీ తీసే అన్నమే అయ్యగారు రాని అది బ్రహ్మణస్పద ఆర శృణవన్నో వారికి సాంబ్రాన్ని అలా కంటి చేసుకుంటారు తండ్రి వాళ్ళు నీ చెప్పు ఒకసారి మళ్ళా మళ్ళా ఎక్కువ గుర్తు జై కట్టమైసమ్మ తల్లికి ఈరోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారిని
జలాదివాసం చేయడం జరిగింది. మరియు ఈ 2 డేస్ నుంచి వెళ్ళి పూజలు 23 తారీఖు ఆదివారం రోజు ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈడ ఇంతకుముందు ఉన్న పాత గుడి ఉండేది. ఆ పాత గుడి పునర్నిర్మాణమే ఈ కట్టమైసమ్మ టెంపుల్. ఈ బాధ్యత అమ్మవారు మా గుడి కమిటీకి అప్పచెప్పడం జరిగింది. దీన్ని గ్రామ ప్రజలు అందరూ, పెద్దలు మరియు నాయకులు అందరూ వచ్చి దీన్ని ఒక గుడి కమిటీ ఏర్పాటు చేసి కొత్తగా గుడి పునర్నిర్మాణం చేయాల్సిందిగా కొంతమంది మా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ తరఫు నుంచి వెళ్ళి ప్రతి ఒక్క కార్యక్రమం ఈ 2 సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. అమ్మవారి టెంపుల్ గత 3 నెలల నుంచి వెళ్ళి నిర్విరామంగా కట్టడం జరుగుతుంది. అలాగే అమ్మవారి గ్రామ ప్రజలు మరియు కాలనీ వాసులు, అపార్ట్మెంట్ వాసులు అందరూ మా తల చేయి వేయడం జరిగింది. అలాగే ఎవరిని అడిగినా కానీ ఎవరు కాదనకుండా చందా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు చేయడము, హోమాలు అన్నీ జరపడం జరిగింది. అట్లనే ఈరోజు విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరగాల్సిందిగా అందరినీ భక్తులు తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే అమ్మవారి కళ్యాణము మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమము నెక్స్ట్ ఉంటుంది. అలాగే 27 తారీఖు అనగా రేపు ఆ బోనాలు అమ్మవారికి సమర్పించవలసిందిగా భక్తులందరికీ మరియు నారపల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గతంలో ఇక్కడ గుడి ఉండొద్దని కొంతమంది వెంచర్ చేసేవాళ్ళు, 48 సర్వ నెంబర్లో వెంచర్ చేసేవాళ్ళు వాళ్ళు రోడ్డుకు అడ్డంగా ఉందని చెప్పేసి గుడిని నిర్మాణాన్ని తొలగించడం జరిగింది. దాంతో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఒక ఆందోళన చేయడం జరిగింది. దాంతో ఇక్కడ గుడి నిర్మాణం కోసము గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఒక కమిటీని వేసి ఇక్కడే గుడి నిర్మాణం జరగాల్సిందిగా, ఇంకో ఎవరు వచ్చినా ఇక్కడ అడ్డుకోవాల్సిందిగా కోరి దాన్ని కాకుండా చేసి ఇప్పుడు రోడ్డు మీద అదే ప్లేస్లోనే పునర్నిర్మాణం జరపడం జరుగుతుంది. ఇక్కడ గ్రామ ప్రజలు సహకరించిన గ్రామ ప్రజలకు, కాలనీ వాసులకు, పెద్దలకు, నాయకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎంత వ్యయంతో జరుగుతుంది టెంపుల్ నిర్మాణం? 35 లక్షల వ్యయంతో మొత్తం టోటల్గా అన్ని కలిపి 35 లక్షల వరకు వ్యయంతో చేయడం జరిగింది. ఇప్పటివరకు ఖర్చులను చూడగా 35 లక్షల దాకా ఖర్చు వచ్చింది. అయినా కూడా వెనుకబడకుండా ఇంకా కూడా ఖర్చు ముందు కూడా గ్రామ ప్రజలు ముందుకు సాగేలాగానే సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దీనికి విఐపీలు, రాజకీయ నాయకులు ఈరోజు మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు మరియు స్థానిక ఎంపీ గారు రీచల్ రాజేందర్ గారు రాబోతున్నారు. అలాగే కాంగ్రెస్ లీడర్స్ మల్లిపెద్ది సుధీరెడ్డి గారు, వజ్రేష్ యాదవ్ గారు, పల్ల రాజేశ్వర రెడ్డి గారు రాబోతున్నారు కళ్యాణానికి. రేపు బోనాలకు రాజేశ్వర రెడ్డి గారు రాబోతున్నారు.